నా హృదయమా పాడుమా కొత్త గీతం ప్రభునకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా నందు స్వాస్థ్యము చేసి తన సంకల్పం అద్భుతమది. క్రీస్తు నందు స్వాస్థ్యము చేసి తన సంకల్పం అద్భుతమది. భూమి పునాది వేయక మునుపే, భూమి పునాది వేయక మునుపే ఏర్పరచుకొనెను. హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కాచి కడిగేను నన్ను. క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కాచి కడిగేను నన్ను. విడిపించి నన్ను నీతిగా తీర్చే, విడిపించి నన్ను నీతిగా తీర్చి పవిత్ర పరచెను. హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా. వారు మేమెక్కడా సిద్ధపరచుకోరుచున్నామని ఆయన అడుగగా, ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుట విడిది అది ఎక్కడనని బోధకుడిని అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పాడు. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచారు. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలును పంక్తికి కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలని మీకు ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని వీలో పంచుకున్నాడు. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఏమిటి ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవచ్చున్నాడు, కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాను. వారు ఈ పనిని చేయబోవాడెవరో అని తమలో తాము అడుగు కొనసాగిరి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా, ఆయన వారిలో ఇట్లా, నేను అన్ని జనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయరు, వారి మీద అధికారం చేయవారు
ఉపకారులు అనగలుగురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడేవాడు భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయు వాని వలె ఉన్నాను. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా ఆ రాజ్యములో నా బలయ ధనపానులు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమిస్తున్నాను. సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మను కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు, నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను నేను. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనను తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీయూ తక్కువ కాలేదనిరి. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవాలను, కత్తి తినేవాడు తన బట్టను మీ కత్తి కొనుక్కొనవలను. చాలు. చేయండి, ఆమె చేయండి. జోలికి వచ్చి మాటలు రావాలి. నన్ను జాడి గిఫ్ట్ అక్కడి వాడక్కడి పెద్దక్కడి చిన్నక్కడి చిన్న మామయ్యని పెద్ద మామయ్యని నాదేని దాదాకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారు ఉడి వాటిని నాదేని అక్కడి కాపాడండి. సేవ ఈ వెనుక చాటలో బతికిని కాపాడుని తప్పించండి. ఆమేన్. కొందనాలు ఈ ఆస్తిరంతా మంచిరిద్దరను దయచేయమని వేడుకుంటున్నాము. మమ్మీని డాడీని జైలుకి మంచి మాటలు రావాలేసయ్య. జైలు మాతను ఆడుకోవాలేసయ్య. మాతను స్కూల్కి రావాలేసయ్య. మాతను రైటింగ్ రాయాలేసయ్య. మాతను బ్యాగ్స్ వేసుకోవాలేసయ్య. జెస్సీని నన్ను గిఫ్ట్కి కాడయ్యని మంచి దయచేయండి ఏసయ్య. బయట పెద్ద మామయ్యని చిన్న అత్తని చిన్న మామయ్యని అశోక్ తాతయ్యకి యాక్సిడెంట్ అయ్యింది. నాని తాతయ్యకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ఏసయ్య. అమ్మమ్మని నాని బుడ్డి ఆంటీని అందరినీ కాపాడండి ఏసయ్య. ఈమె కలంట చాటన భద్రపరచండి. బతికి నుండి అపాయం నుండి తప్పించండి. ఏసయ్య నామములో అడుగుతున్నానండి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, పగలంతా సహాయపడుతూ వచ్చిన ఎన్నో విషయాలు తప్పిపోయిన వారు దయతో క్షమించండి, కృప చూపించండి. ప్రభా, తిరిగి సమకూరుస్తురండి. నీ కాపుదల భద్రతను అనుగ్రహిస్తూ వచ్చినారు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో కుటుంబంగా చేరి నీ సన్నిధిలో రాగలుగుటకు నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. లూకాసు సువార్త 21వ అధ్యాయంలో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకై నీకు వందనాలు. ప్రభా, ఎవడు గొప్పవాడై ఉండవాలని ఆశించినాడు వాడు పరిచారకుని వలె ఉండాలని ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. మీరు కూడా ప్రభా మరి ఆ సింహాసనం విడిచిపెట్టి ఈ లోకంలో మానవ రీతిగా వచ్చి ప్రభా ఎంతో తగ్గింపును వినయమును ప్రభా మీరు కలిగి ఉన్న దేవుడుగా ఉంటూ వచ్చినారు. తద్వారా తండ్రికి ఇష్టమైన కుమారుడుగా ఉంటూ ప్రభా తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చుటకు ప్రభా సర్వమును విడిచిపెట్టి ప్రభా మరి హిరుక్తునిగా తండ్రి మరి లోకానికి వచ్చిన దేవుడుగా
మీరున్నందుకై నీకు వందనాలు ప్రభా. మరి అయ్యా నిన్ను పోలి మేము కూడా ఈ లోకంలో జీవించుటకు సహాయపడుతురండి. శోధనలో నుండి ప్రభా మరి తండ్రి శోధనలో ఇచ్చినప్పుడు శోధనలో కలిగినప్పుడు సంతోషించే వారముగా తండ్రి మరి నీలో పాలి భాగస్సులముగా నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురండి. కృప చూపించండి ప్రభా, సహాయపడుతురండి. ఈ రీతిగా తండ్రి ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు వందనాలు. అయోగ్యులము అపాత్రులము ప్రభా తండ్రి నీ పని చేయుటకు యోగ్యత లేని వారము అటువంటి వారము తండ్రి మరి మీరు నమ్మి అప్పగించిన పరిచర్యను ప్రభా నమ్మకంగా అంతవరకు చేయుటకు సహాయపడుతురండి. కృప చూపించండి ప్రభా. నీ మీద ఆధారపడి ముందుకు కొనసాగుటకు సహాయపడుతురండి. యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటురండి. మీ కార్యం నూతన పరుస్తురండి ప్రభా. తండ్రి ప్రతి కుటుంబాన్ని నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. మీరే సహాయపడుతురండి. ఆత్మీయంగా స్థిరపరుస్తురండి. నూతనమైన ఆత్మలు చేర్చబడుటకు సంఘం నానాటికి అభివృద్ధి చెందగలిగినట్లుగా తండ్రి సరిహద్దులను విశాలపరుస్తురమని ప్రార్థిస్తున్నాం. కన్స్ట్రక్షన్ విషయంలో సహాయపడుతురండి ప్రభా. తండ్రి కృప చూపించండి, కనికరిస్తురండి. 31st పరిచర్యలో నిలబడే మీ దాసులను మీ ఆత్మచేత అభిషేకించి ప్రభా సంఘానికి కావాల్సిన మాటలను ప్రభా మీరే వినిపిస్తురమ్మని తండ్రి తద్వారా తండ్రి ఉజ్జీవమును పురికొల్పును దిద్దుబాటును ప్రభు మీరు అనుగ్రహిస్తురండి, సహాయపడుతురండి. తండ్రి నీ ఆహారంను నేల మీద వేయము, కొన్ని దినములైన తర్వాత నీవు దాన్ని చూచదు అని ప్రభా చెప్పబడిన రీతిగా తండ్రి వాక్యము ప్రభా తండ్రి మరి మా యొక్క అందరి హృదయాల్లో ప్రభా లోతైన కార్యములు జరిగించినట్లుగా ఆత్మ కార్యములు ప్రభా జరిగించగలిగినట్లుగా కృప చూపించండి. 31st నైట్ పరిచర్యలో ప్రభా మరి పాటల్లో వాక్యంలో అన్నిట్లో మీరు సహాయపడుతురండి. కృప చూపించండి. మరి మీ దాసుడు కూడా ప్రభా తండ్రి వెళ్ళవైన స్థలం చుట్టూ కూడా రాకపోకల్లో కూడా మీరు తోడుగా ఉంటురండి. కృప చూపించండి. అక్కడ సంఘమునకు కావాల్సిన మాటలు మీ దాసుల ద్వారా మీరు వినిపిస్తురమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, కనికరిస్తురండి. రీతిగా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అని వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటురండి. అశోకన్నను తండ్రి జంగమ్మక్కను కూడా మంచి ఆరోగ్యం దయచేస్తురండి ప్రభా. సంపూర్ణమైన స్వస్థతను మీరు కలుగజేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, కనికరిస్తురండి. ఈ రీతిగా ప్రభా బలహీనులుగా రోగులుగా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటురండి. నీ వాక్కును పంపి వారిని బాగు చేస్తున్నామని సంపూర్ణమైన ఆరోగ్యంను స్వస్థతను కలుగు చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంటి చుట్టూ బిడ్డల చుట్టూ నీ కాపుదల భద్రతను అనుగ్రహించండి. తండ్రి జెస్సీ జోయల్ చుట్టూ మీ యొక్క రక్త ప్రోక్షణ అనుగ్రహిస్తురండి, సహాయపడుతురండి. చదువుల భవిష్యత్తులో తోడుగా ఉంటురండి. చిన్ననాటి నుండి సొంత రక్షకునిగా మిమ్మల్ని అంగీకరించగలిగినట్లుగా మీ అందు భయభక్తులు కలిగి జీవించేవారిగా సిద్ధపరుస్తురండి, సహాయపడుతురండి. ఈ దినమంతట్లో కృప చూపిస్తూ వచ్చినందుకై నీకు వందనాలు. ఈ రాత్రంతా చూడండి రెక్కల చాటును భద్రపరుస్తురండి. ప్రతి కీడు అపాయం నుండి తొలగిస్తురమని కృప చూపిస్తురమని రక్త ప్రోక్షణ దయచేస్తురమని అయ్యా తండ్రి మీ రీతిగా మరొకసారి ప్రభా నమ్మదగిన వారమైనప్పటికీ ప్రభా మీ యొక్క నమ్మకత్వాన్ని యథార్థతను మా ఎడల కనపరుస్తూ అది ఈ దినం వరకు కూడా కొనసాగింపజేస్తూ వస్తున్న మీ ప్రేమ అంతటిని బట్టి కూడా మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభా మరి యెహోవా తమకు దేవుడు గల జనుల ధన్యులన్నట్లుగా ఆ ధన్యతలోనికి నన్ను మమ్మల్ని తీసుకుని వచ్చిన మీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నీ వాత్సల్యతను బట్టి ప్రభా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమలేని మా పరలోక తండ్రి దయగల వందనాలు స్తోత్రాలు. ఉదయకాలం ఇంతవరకు మమ్మల్ని కాపాడిన ప్రేమ కొరకు వందనాలు. రాత్రికాల వేళలో కుటుంబంగా నీ వాసనటి మీరు చూపిన కొరకు కొరకు వందనాలు స్తోత్రాలు. వాసువాదరి 2వ అధ్యాయం దేవ మీరు ఇచ్చిన మాటలు కొరకు వందనాలు. ఈ వాక్యం హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడం దేవా సహాయం చేయవలసి వేడుకుంటున్నాం. ప్రయత్నించుకోవడం చూపించండి. ఈ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలగని చదివిస్తూ వచ్చినారు. ఈ వాక్యం మీద ఆశ పెట్టుకుని నన్ను భక్తులు చెప్పినాడు దేవా. అటువంటి ఆశక్తిని మాకు దయచేయండి, కనికరించండి. ఆయా స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ విధంగా దినమంతా సహాయపడి నీ ప్రేమను బట్టి ఉన్నారు. లోకంలో మమ్మల్ని వేరుపరిచి నీ పొలం పని కొరకు పిలిచి నాటించినట్టుగా చూడకుండా ఆదరిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. దానికి సంఘం సహవాసం పరిస్థితుల బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్య పరిస్థితులను వారు దర్శించండి. అశోకన్న కొరకు జంగమ్మక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం. కమలమ్మ గారిని, ఒక్కమ్మ గారిని, మరొక ఒక్కమ్మ గారిని కొరకు ప్రార్థన చేస్తున్నాం. యాదమ్మ గారిని దర్శించండి. చిన్నబిడ్డ జాయి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవాజోయుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. మీ గాయపడి వస్తున్నాం. ఆయా బిడ్డ మీద ఉంచవలసింది వేడుకుంటున్నాం. సొలమి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవాతని మీ గాయపడి వస్తున్నాం. బిడ్డ మీద ఉంచండి, కనికరించండి.
దేవ సహాయించి దేవ విధంగా మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన సంతానం కొరకు వందనాలు. బిడ్డలు దేవుని మనుషులు జ్ఞానం వయసును పెరిగి పెద్దవారు ఉన్నట్లుగా సహాయం చేయండి. ఈ గృహంలో నివసిస్తుంటున్నారు. ఈ గృహం చుట్టూ మా చుట్టూ మా యొక్క బిడ్డల చుట్టూ మీకు అగ్ని ప్రాకారం మీ సన్నిధిని కూడా ఉంచవలసింది పెడుకుంటున్నాం. స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. బిడ్డలను కనికరించిన ప్రకారం మంచి ఆరోగ్యం దయచేయండి. గాయపడిన వస్తుంటారు మీరు చూస్తే పెడుకుంటున్నాం. తగ్గడానికి సహాయం చేసి స్కూల్ చేసి కనికరించండి. గాయపడిన వస్తుంది మీరు చలిస్తే వేడుకుంటున్నాం. గృహంలో ప్రభావం మీరు నివసిస్తుంటున్నారు. మా చుట్టూ మా బిడ్డ మీకు అగ్ని ప్రాకారం మీ సన్నిధిని చూడగా చలిస్తే వేడుకుంటున్నాం. 91 ఏ 110 ప్రకారం ఒక స్వార్థ జగరగంలో 5 ప్రకారం దేవతను దించుకుని చూపించాల్సి వేడుకుంటున్నాం. అమ్మానాన్న కొరకు ప్రార్థన చేస్తున్న దేవారోగ్యంతో చేయవలసి వేడుకుంటున్నాం. విస్తరంగా బాగా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సాయం చేయండి. సులభరథం కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న సుమరాజంగా సరిత కుటుంబం కొరకు తేజ చూడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. మా ఇరుకుల్లో మా ఇబ్బందులు ప్రభావం బిడ్డలు ఎన్నో సార్లు పాల్గొనే వరకు ఉన్నారు. కనికరించారు. ఆసుపత్రులు బహుమానం దయచేయండి. ఈ విధంగా ప్రభావ కనికరించండి. మనం శామిలి సార్ కుటుంబం కొరకు చిన్న కుమార్తెలో ప్రార్థన చేస్తున్నాం. తనకి వివాహ విషయంలో చూపించండి పెట్టుకుంటున్నాం. దేవా అదేవిధంగా మరి కుమారుడు వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సార్ రిటైర్మెంట్ అమౌంట్ విషయంలో సహాయం చేయవలసి వేడుకున్న కనికరించండి. రతరాధన కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాం. దాసుని క్యాన్సర్ నుంచి ప్రభావ మీరు స్వస్థపరచవలసి వేడుకున్న సహాయం చేయండి. స్థానిక సమయంలో మా ప్రియులందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరం బాగా గడియల్లోకి దేవ మమ్మల్ని ఉంచినారు. అందుకొరకు స్తోత్రాలు వందనాలు. నీ ప్రేమ నీ దయవాచన కనికరాన్ని బట్టి వందనాలు. ఎంతే నమ్మదైనటువంటి దేవుడు, జాలిగల దేవుడు, ప్రేమల దేవుడు. ఈ విధంగా మా కొరకు ప్రార్థించాలని కోరుతున్న మా ప్రియులందరిని బట్టి వందనాలు. మా కొరకు ప్రార్థన చేస్తున్న వారిని బట్టి కూడా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. చరకం మేరకు జ్ఞాపకం చేసుకుని వారి దేవుడు తెలిసిలు కార్యం జరిగించిన దేవ కనికరించి కొరకు చూపించండి. మీరే వారిని దర్శించండి, సహాయించండి. వందనాలు చెల్లిస్తాను. అంత సహాయపడిన ప్రేమ కొరకు వందనాలు. అదే కాల పీడను మళ్ళీ లేచి దేవుని విశ్వసించడం సహాయం చేయవలసింది. స్తోత్రాలు చెల్లి సంవత్సరాంత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో శుద్ధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.